solving problems and getting new ideas for your life with stories. వెల్కమ్ బ్యాక్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్టోరీస్తో మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయని. దానికి బెస్ట్ ఎగ్జాంపులే పంచతంత్రం స్టోరీస్. ఇవి మనలో చాలామందికి తెలుసుంటుంది కదా. అసలు ఈ పంచతంత్రం స్టోరీస్ ఎలా వచ్చాయో తెలుసా? పూర్వం విష్ణు శర్మ అనే ఒక మహాపండితుడు తన దగ్గరకు వచ్చిన నలుగురు అమాయకపు రాజకుమారుల్ని ఈ పంచతంత్రం స్టోరీస్తో వాళ్ళని చాలా తెలివిగా లైఫ్ని ఎలా లీడ్ చేయాలో అన్న విషయాన్ని నేర్పించారట. అప్పటి నుంచి ఈ కథలు ప్రసిద్ధిలోకి వచ్చాయి. దీంట్లోంచి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం, ఓకే? ఇది మన అందరికీ తెలిసిన స్టోరీయే. రెండు పిల్లలు చాలా ఆకలితో ఫుడ్ కోసం వెతుక్కుంటున్నాయట. అయితే అవి మంచి ఫ్రెండ్స్. వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఇద్దరికి ఒక్కటే రొట్టె ముక్క దొరికింది. అయితే ఇద్దరు అది నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకుంటున్నాయి. చాలా ఆకలితో ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళ ఫైటింగ్ చూసిన ఒక కోతి అక్కడికి వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఈ రొట్టె ముక్క నాకే దొరికింది, నేనే తింటాను, కాదు కాదు నాకే దొరికింది, నేనే తింటాను అని కొట్టుకుంటున్నాయి. అయితే అప్పుడు ఆ కోతి, ఓస్ ఇంతేనా, ఆ రొట్టె ముక్క నాకు ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా ఇస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రొట్టె ముక్క తీసుకుంది. వాళ్ళు అలా చూస్తున్నారు, ఏం చేస్తుందా ఇది అని. అది ఆ రొట్టె ముక్కని గుటుక్కున మింగేసి చటుక్కున పరిగెత్తేసింది. అది అలా పరిగెత్తడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా అమాయకంగా అలా చూస్తూ ఉండిపోయారు. సో దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి, ఇద్దరు ఫ్రెండ్స్ ఏ విషయంలోనైనా కొట్టుకున్నా, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ కానికూడదు. ఒకవేళ అలా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయమే కదా. అలానే బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి ఈ పంచతంత్రంలో. అవన్నీ ముందు ముందు మనం చెప్పుకుందాం, ఓకే? థ్యాంక్ యూ.